ఏమైంది? ఎందుకు గుస్స అవుతున్నావు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దొంగలు బండి మీద అవుతుంది ఇంట్లో పురుగులు బల్లిపి వాడితే ఏం చేస్తావురా? ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో విభూ దమ్ముకున్నాడు. చలో ఇప్పుడే బిర్యానీ మింగి తిన్నావు. ఆ వీడియో నా దగ్గర ఉందా? పంపిస్తా. గిదా ట్రిప్కి రమ్మని చెప్పి ఇవన్నీ తినిపించి మీరే మళ్ళీ వీడియోలు తీస్తున్నారు. ఆ పేజ్ కనీసం ఆఫీస్ బ్యాగ్ కూడా బ్లర్ చేయాలి, కాపరేట్స్ పడతాయి. సార్ నాకైతే ఏం తెలియదు సార్. వీళ్ళే తీసుకొచ్చారు కంపెనీకి వెళ్ళి లాగౌట్ అయిన తర్వాత తినిపిస్తా అన్నారు. తినిపించి వీడియోలు తీసుకున్నారు. లౌడా నాకైతే ఏం సంబంధం లౌడా నాకు సంబంధం లేదంట. 1000 కిలోమీటర్లు వచ్చాము వాటి అయినా ఆకలి అవుతుంది. బాగుంది. టికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రేషన్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. హాయ్ గైస్, ముందు ఒక స్మాల్ క్లారిటీ. ఈరోజు యాక్షన్ కెమెరాకి మైక్ మర్చిపోయా, అందుకే రైడ్ చేస్తున్నప్పుడు నా వాయిస్ రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు వాయిస్ ఓవర్తో మాట్లాడుతున్నా. ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే నెక్స్ట్ లెవెల్ వైబ్. రోడ్ ఆల్మోస్ట్ ఖాళీ, కూల్ బ్రీజ్ ఫేస్ మీద పడుతుంది. బైక్ సౌండ్ మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సన్ రైజ్ ముందు లైట్ చాలా తక్కువ ఉంటుంది. విజిబిలిటీ క్లియర్గా ఉండకపోతే రైడ్ కొంచెం రిస్కీ అవ్వచ్చు. అందుకే నేను యూజ్ చేస్తున్న ఫాగ్ లైట్స్. ఇవి నార్మల్ లైట్స్ కాదు, రోడ్ని వైడ్గా ఇల్యూమినేట్ చేస్తాయి. టర్న్స్ క్లియర్గా కనిపిస్తాయి, పోర్ట్ హోల్స్ ముందే కనిపిస్తాయి, సైడ్ ఎడ్జెస్ కూడా షార్ప్గా కనిపిస్తాయి. నిజంగా చెప్పాలి అంటే ఈ లైట్స్ లేకుండా ఎర్లీ మార్నింగ్ రైడ్ చాలా కష్టం. రైడ్లో పవర్ ఎంజిన్లో కాదు, క్లారిటీలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం పర్గిలో ఉన్న సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాం. అది చాలా పీస్ఫుల్ ప్లేస్. సన్ రైజ్ అప్పుడు స్కై స్లోగా కలర్స్ మర్చుకుంటుంది. ఆరెంజ్, పింక్, లైట్ గోల్డ్ షేడ్స్. ఆ మూమెంట్లో సిటీ నాయిస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది, మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఈరోజు ప్లాన్ సింపుల్. సన్ రైజ్ని చేస్ చేద్దాం, రైడ్ని ఎంజాయ్ చేద్దాం, జర్నీని ఫీల్ చేద్దాం. లెట్స్ రైడ్. మరి వ్యూ పాయింట్ అన్నది నువ్వు నన్ను బ్రో చిరంగాడేరా అరే ఆడేరా బ్రో ఏంది బ్రో ఇదంతా గోవాలో
అని పిలువురి. బ్రో బ్రో ఫస్ట్ అని పిలువురి. I got this. I got this. మనసులే కరగని లోకమే సన్ రైజ్ అవుతుంది ఆగు. ఇప్పుడు ఇక్కడ మూనా ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ లేవురా నీలా ఏంది గలీజ్ మాటలు? మీ డాడీ వస్తే ఏమంటాడు? ఇంత కష్టపడి పెంచితే గివ్ ఆ మాట నేర్చుకునేటివి. నాకు ఇవన్నీ నీదేంది? నీదేంది? నాది ఏం లేదు బ్రో. బండి నడిపించిండు, బిర్యానీ తిన్నాడు, చాయ్ తాగిండు, 2 బిస్కెట్లు తిన్నాడు. ఈ ఫ్యాన్లు చూడకే గిడి తీసుకొచ్చిండు ఇగో. ఏమర్థమైందంటే ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ ని నమ్మొద్దు ఇక. లైట్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ మరి చెప్పురా రామ్. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. ఒకసారి కాదు 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 ఒకటి నేను చెప్తా. వీడు ఒక రీల్ చూసి గోవా తీసుకోండు బాబా వాటర్ అన్నిటికీ వాడు కాదురా. ఇప్పుడేమో కాదు ఎవడొకడు ఇప్పుడేమో పొద్దుగాల ఆఫీస్ అయిపోతే 4:30కి వీడు పట్టుకొచ్చిండు నాకు 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించిండు ఆ బండిలో. అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్లు బండిలో. అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్లు. అరే వాడు ఎవడో తెలియదు కానీ వాళ్ళ ఫ్యాన్ల కింద పోయి చూసారా వ్యూ చూసారా అన్నాడు. ఆడికోదాం, సన్నేడు ఉన్నాడు 3 ఆడికోదాం. రోజు అయితే కొండ మీద కోదాం. గచ్చెట్టు ఒక ఆయన ఆ మొహం చూడండి. చేపల మార్కెట్ లో బీపు దమ్ముకున్నాడు. ఇది మొత్తం మొత్తం ఇట్లా స్టిక్కర్లు వస్తాయి. నీ రేపు స్టిక్కర్ ఎట్లా తెలుసా? నువ్వు దీనికే ఉన్నావురా చదివేది. మళ్ళా అస్థెటిక్. అరే 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 అస్థెటిక్ చోదా. అయ్యో కళ్ళు కట్టి అరే ఇట్లా రాయో దౌడకేమైనట్టు. ఇట్లా రా, ఇల్లు పోతలేవురా. ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా. నువ్వు పెట్టొచ్చారా మరి? చెప్పురా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇట్లా చాపరా ఇల్లు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏమైందిరా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతసేపు ఓన్ చెప్పాలి, ఇంతసేపు నవ్వే చేయను. అవి పిచ్చుకలు పట్టుకొని చూడండి. పిచ్చుకలు కాదు నువ్వే అన్నావు కదరా. మాటకు ఏందిరా వీడియో పెట్టాలా వద్దారా? ఆపేసినారా నేను? పోతే పోయిందిరా. 18+ వీడియో అని పెట్టేస్తారా? ఏమన్నా వేసుకోరి ఏమన్నా కానీ ఎందుకు మాట్లాడుతున్నారు మళ్ళా? అరే వికాస్ నేనైతే వీడియో బీప్లేం పెట్టకుండా పెట్టేస్తున్నా. ఎందుకు వద్దు? మంచిగా వచ్చినారా ఫొటోస్? రాలే మరి రాయని చెప్పినా నీకు ఫస్ట్ చెప్పిన దింపు నాకు రాదు ఫొటోస్. నువ్వే దింపాలి కదా. కూల్ నా కొడుకు మే. చెక్కుతా ఇగో. ఆఫ్ ది వికాస్ ఫుల్ కాదు. నువ్వు నన్ను వికాస్ నువ్వు నన్ను దీపు. ఒక్కడిది లైట్ రావాలి చాలు అంతే. బండి కాదు ఇగో స్లో మోషన్లో వీడియో ఇస్తున్నా. నీకు ఏ సాంగ్ వాళ్ళు చెప్పురా? $75 years later. ఆఫ్ వచ్చింది.
అయ్యి మంచి రాలేరా మంచి దిగొచ్చి అది ఏంద్రా అది ఫోటో మధ్యలో దిగుతారా నువ్వు అబ్బా ఎండేశారు ఎంత గ్రిప్పు బండిని ఫోటో తీసుకుంటాను నేను. అరే రే ప్లీజ్ రా మంచిగా వచ్చింది రా బోధన మాడకండి రా ప్లీజ్ రా. అరే సరే రారా బండి లేవా కూర్చోరా నువ్వు దిగు కూర్చోరా పో వెళ్ళిపోరా నిమ్మలం. ఏమైంది ఎందుకు గుస్సా అవుతున్నావు? లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. ఏ మంచి ఫోజీ అందరితో ఒక స్లో మోషన్ వీడియో తీస్తా. సో గైస్ మనం ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాం. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.